ఒక టైటిల్ పెట్టా నేను, మోడీ వస్తున్నాడు ఊపిరి పీల్చుకో అని చెప్పేసి ఉక్రెయిన్కి సంబంధించి. నిజంగానే మోడీ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో నిజంగానే ఊపిరి పీల్చుకుంది. 2 రోజుల పాటు ఎట్లాంటి యుద్ధము లేదు. పోలాండ్లో మోడీ ఉండగాను అటాక్ జరగలేదు, అలాగే మోడీ ఉక్రెయిన్లో ఉన్నప్పుడు అటాక్ జరగలేదు. స్వయంగా పుతినే చెప్పేశాడు ఎవరిని ఏం చెయ్యొద్దు, ఒక్క అటాక్ కూడా చెయ్యొద్దు, మోడీ మన మిత్రుడు అని చెప్పి. మోడీ అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుని కలిశారు, ఊరడించారు, వచ్చేశారు, అంతా అయిపోయింది. మోడీ యువతలకి రాగానే ఊపిరి ఆపేయటం ప్రారంభించింది. తాజాగా వరుసబెట్టి అటాక్లు ఏదైతే ఉక్రెయిన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాలు, కియవ్ అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్, కార్కివ్, ఒడెస్సా, వినిస్తియా, జపోరిజియా, క్రెమెన్చుక్, నిప్రో, కెమ్లెన్స్కీ, కొరుప్స్కీ, లిట్స్క్, క్రూకిరి, ఇవి టోటల్గా 11 ప్రదేశాల మీద ఒక్కసారిగా దాడులు చేసింది రష్యా. ఉక్రెయినియన్ ఎయిర్ ఫోర్స్ దాన్ని కంట్రోల్ చేసాం మేమని చెప్పి ప్రకటించింది, కానీ 11 Tu-95 స్ట్రాటజిక్ బాంబర్స్ని వాడామని చెప్పింది, కానీ అదేం కంట్రోల్ చేయలేకపోయింది. అనేక ప్రాంతాలలో పెద్ద ఎత్తున అటాక్ అన్నటువంటి జరిగింది. ఉక్రెయిన్ ఒక్కసారిగా కకావికలం అయిపోయినటువంటి పరిస్థితి.